వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. 2024 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2024 మొత్తం వృషభ రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈ 2024 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి జీవితంలో అంచెలంచెలుగా ఎదిగేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ జీవితంలో అంచెలంచెలుగా ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. సంసార జీవితంలో ఆనందం ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి నిరాశలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉత్సాహం పెరుగుతుంది. ప్రతి పనిలో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది. అలాగే అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. అంటే మీకు ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ని ఇంకా రెట్టింపు చేసుకోవటం, ఆ ప్రాపర్టీస్ వాల్యూ పెంచటం, ఇలాంటి వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే భూగృహ జీవిత ఆనందం కలుగుతుంది. అంటే భూలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, స్థలాలు పొలాలు కొనే యోగం ఉంది, సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంది. అలాగే పదవులు వచ్చే సూచనలు కూడా ఈ సంవత్సరం ఉంది. బహుమానాలు పొందుతూ ఉంటారు. అధికారుల పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అంటే మీరు పనిచేసే చోట పై అధికారులతో ఎలాంటి విభేదాలు లేకుండా వాళ్ళతో పరిపూర్ణమైనటువంటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల పనులు పూర్తి చేసుకొని ధనలాభాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ప్రత్యేకంగా వృషభ రాశి పురుషులకి ఈ సంవత్సరం ఇతర స్త్రీలతో ఏర్పడే పరిచయాలు లాభాలను కలిగింపజేస్తాయి. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ కొనుగోలు చేసే యోగం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం అకారణంగా అపవాదులు అపనిందలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ మీద నింద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల విజయాలు పొందుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనస్సు మాత్రం చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నమ్మిన వ్యక్తుల వల్ల ఈ సంవత్సరం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు పూర్తిగా ఎవరిని 2024లో నమ్మకూడదు. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే బంధుజనుల వల్ల ఒక్కొక్కసారి మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు చిరునవ్వుతో ముందడుగు వేయటం ద్వారా వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకొని మళ్ళీ మీకు అనుకూలంగా మారే యోగం కనిపిస్తోంది. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత బ్రహ్మాండంగా ఉంది. తొందరగా వీసా వచ్చేటటువంటి యోగం కనిపిస్తోంది. వృషభ రాశి వాళ్ళకి ఏ క్షణమైనా సరే ఈ సంవత్సరం వీసాలు సులభంగా వచ్చి విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, విదేశాల్లో ఉద్యోగం చేయటం అలాంటివి కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు కంటికి సంబంధించి, ఉదరము అంటే కడుపుకు సంబంధించి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు విషయాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ప్రయాణాల పరంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కాళ్ళ నొప్పులు రాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని విషయాల్లో మాత్రం
అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయటం మంచిది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. ఒక మంచి శుభ కార్యక్రమం చేయటం ద్వారా ఆనందాన్ని పొందుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా ఈ 2024లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ బలమే మీకు కొండంత అండ అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ మనోబలం ముందు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవన్నీ కూడా పిండైపోతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మీ తెలివితేటలతో, మీ ఎత్తుగడలతో ఏ పనిలోనైనా సరే 2024 మొత్తం కూడా విజయాలను అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 2024 సంవత్సరంలో ఒక్కొక్క రంగాన్ని మనం తీసుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి యోగకారకమైనటువంటి గ్రహాల సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. కాబట్టి వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ఫారిన్ వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలనుకున్నా ఈ సంవత్సరం దానికి బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలే పొందుతూ ఉంటారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకు కూడా కావలసిన చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు పెద్దగా కనిపించవు. కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కొంతమందికి ఎదురైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా ఉన్నతిని పొంది మంచి పేరు ప్రతిష్టలు మాత్రం తెచ్చుకుంటారు. ఎంతో సమర్థవంతంగా పనిచేయటం ద్వారా వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగం పర్మనెంట్ కాని వాళ్ళకి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే టెంపరరీ జాబులు చేసుకునే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాబు పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు మంచి ఇంక్రిమెంట్తో కొత్త కంపెనీలోకి మారే యోగం కూడా ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. అలాగే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి గృహయోగం కూడా కనిపిస్తోంది. పాత గృహాన్ని విడిచిపెట్టి కొత్త గృహానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగం తీసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రజలతోనూ అధిష్టాన వర్గంతోనూ మంచి సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తాయి. అలాగే కనీస పదవులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్నత పదవులు వచ్చే యోగం కూడా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 2024లో ఎక్కువగా ఉంది. అలాగే ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. కానీ ధనాన్ని మాత్రం మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు మాత్రం రాజకీయ నాయకులు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. స్థిరాస్తులు కూడా కొన్ని ఈ రాజకీయాల కోసం పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తుల వ్యవహారాల్లో రాజకీయ నాయకులు ఈ సంవత్సరం కొంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కానీ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే వృషభ రాశి వాళ్ళు మీతో పాటు తిరిగిన వాళ్ళే మీకు అన్యాయం చేసే అవకాశం ఉంది. మీతో పాటు తిరిగిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది. ఏది ఏమైనా వృషభ రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో ఈ సంవత్సరం మహోన్నతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కళారంగానికి వస్తే వృషభ రాశి కళాకారులకి కొంత పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు రెండు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు రివార్డులు పొందటం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి చివరి నిమిషంలో త్రుటిలో అవార్డులు మిస్ అయిపోతూ ఉంటాయి. అయినప్పటికీ మీకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. మీకు గుర్తింపు మాత్రం లభిస్తూనే ఉంటుంది. ఈ అవార్డులు మాత్రం కొంచెం తప్పిపోయే సూచనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి అవకాశాలు మీరు అనుకున్న స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే వృషభ రాశి కళాకారులకు మాత్రం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే 2024 సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. హోల్సేల్ రిటైల్ రంగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా వరకు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు.
అదేవిధంగా జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే 2024లో సాధ్యమైనంత వరకు పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా సొంతంగానే బిజినెస్ చేసుకోవాలి. ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉన్నట్లయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొత్త పెట్టుబడులు మాత్రం ఏవీ పెట్టకండి. మీరు సింగిల్గా బిజినెస్లు చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే భాగస్వాములతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అయితే సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి మాత్రం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ రంగం అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పట్టిందల్లా బంగారంలా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మరీ అద్భుతంగా రియల్ ఎస్టేట్ ఉండదు, మరీ పూర్తిగా పడిపోయి రియల్ ఎస్టేట్ ఉండదు. వృషభ రాశి వాళ్ళకి సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు వేసే యోగం కనిపిస్తోంది. అలాగే బిల్డర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళకి మాత్రం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ బిజినెస్లో మరీ అద్భుతం కాదు, మరీ ఇబ్బందులు కాదు, సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే షేర్ మార్కెట్లో కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. రైస్ మిల్లర్స్కి మాత్రం లాభాలే ఉన్నాయి. రైస్ మిల్లర్స్ బ్రహ్మాండంగా లాభాలు పొందే యోగం కనిపిస్తోంది. అదేవిధంగా కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించి వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 2024 సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం ఈ 2024 సంవత్సరంలో వృషభ రాశి విద్యార్థులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే బద్ధకం కొద్దిగా పెరుగుతుంది, చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది, ఇతర వ్యాపకాలు పెరుగుతాయి, స్నేహితుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివే ప్రయత్నం చేయాలి, బద్ధకాన్ని తగ్గించుకోవాలి, ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు విద్యారంగంలో మంచి అనుకూల ఫలితాలు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు మాత్రం బాగా కలిసి వస్తాయి. ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే మాత్రం దానికి 2024 సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే మాత్రం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, ఐసెట్, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే సీటుని కష్టంతో పొందుతారు. అంటే కష్టపడి హార్డ్ వర్క్ చేసి సీటుని పొందే అవకాశం ఉంది. అంతేగాని సులభంగా సీట్ వచ్చే అవకాశం మాత్రం లేదు. హార్డ్ వర్క్తో వాళ్ళకి కావలసిన కాలేజీలో కావలసిన సీటుని సంపాదించుకునే యోగం కనిపిస్తోంది. అలాగే క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది. జాతీయ జట్లకు ఎంపిక అయ్యే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టల పరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే విద్యార్థులకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కష్టంతో విజయాన్ని అందిపుచ్చుకుంటారు. కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకుంటే మాత్రం 2024లో వృషభ రాశి విద్యార్థులకు తిరుగులేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వ్యవసాయదారులకి 2 పంటలు పండి మంచి దిగుబడి వస్తుంది. అయినా కూడా ఆదాయం అనుకున్న స్థాయి కంటే కొంచెం తక్కువ స్థాయిలోనే కనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక్కొక్కసారి అదృష్టం చేతికి అందినట్లే అంది జారిపోయే సూచనలు ఉన్నాయి. గృహంలో మాత్రం శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. వ్యవసాయదారులు ఎవరైనా సరే ఇంట్లో శుభ కార్యక్రమం చేసుకోవటానికి అవసరమైనవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తారు. కౌలుదారులకు మాత్రం కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ సహాయాలు కౌలుదారులకు కొంచెం తక్కువగా అందుతూ ఉంటాయి. అలాగే చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే పూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవు, అలాగని పూర్తిగా నష్టాలు ఉండవు. సాధారణ ఫలితాలతో చేపల చెరువు, రొయ్యల చెరువు రంగాల్లో సాధారణ లాభాలతో ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే పౌల్ట్రీ రంగం వాళ్ళకి మాత్రం కొంత మెరుగైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే వ్యవసాయదారులకు కొద్దిగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి స్త్రీల విషయానికి వస్తే ప్రత్యేకంగా వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకి
2024 సంవత్సరం ఎలా ఉంటుందంటే స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది. వృషభ రాశి స్త్రీలదే భార్యాభర్తల గొడవల్లో పైచేయిగా ఉండి ఆ గొడవని తగ్గింపజేసుకుంటారు. భార్య చెప్పినట్లుగా భర్త వినేటట్లుగా వృషభ రాశి స్త్రీలు ఈ సంవత్సరం మార్చుకునే యోగం ఎక్కువగా ఉంది. అలాగే మీ మాట ప్రకారమే అందరూ నడుచుకుంటూ ఉంటారు. వృషభ రాశి స్త్రీలకి కుటుంబంలో విలువ, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. అయితే కొన్ని మాత్రం చేజారిపోతూ ఉంటాయి, కానీ దాదాపుగా విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సంతానం వల్ల మాత్రం కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు చోటు చేసుకోకుండా మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండాలి. గతంలో విడిపోయిన వాళ్ళు కూడా వృషభ రాశి స్త్రీలు ఈ సంవత్సరం వాళ్ళ భర్తలతో కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం కానటువంటి కన్యలకు కూడా వివాహం అయ్యే యోగం వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. స్త్రీ సంతాన ప్రాప్తి యోగం కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. అంతిమంగా ఆరోగ్య లాభాన్ని పొందగలుగుతారు. మొత్తం మీద చూస్తే మాత్రం వృషభ రాశి స్త్రీలకి 2024 సంవత్సరంలో శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడు కొద్దిగా అశుభ ఫలితాలు వచ్చినప్పటికీ పూర్తిగా శుభ ఫలితాలు అనేటటువంటివే కనిపిస్తున్నాయి. అలాగే ప్రతిభ ద్వారా విజయాన్ని సాధించే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. మొత్తం మీద 2024లో స్త్రీ పురుషులు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు మీరు ఎంత ప్రతిభ చూపిస్తే, మీరు ఎంత కష్టపడితే ఆ ప్రతిభకు, కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందిపుచ్చుకోవటానికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ శక్తి సామర్థ్యాలు కనుక వినియోగించినట్లయితే ప్రతి పనిలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కుటుంబంలో సభ్యులు విడిపోయినా ఈ సంవత్సరం మళ్ళీ కలుస్తారు. సంఘ జీవనం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి 2024లో చాలా వరకు అత్యద్భుతంగా ఉంది. కష్టే ఫలి అన్న ఒక్క సూక్తిని నమ్ముకుంటే మాత్రం 2024 సంవత్సరంలో వృషభ రాశి స్త్రీ పురుషులకి తిరుగులేదు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మంగళవార నియమం, గురువార నియమం పాటించాలి. అంటే మంగళ గురువారాల్లో ఉపవాసం ఉండాలి. అంటే రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఫలహారం తీసుకోవటం లాంటివి చేస్తే మంచిది. అలాగే ఈ సంవత్సరం గురుగ్రహానికి జపము, హోమము చేయించుకోండి. గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని గురు హోమం చేయించుకుంటే వృషభ రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు వీలైనప్పుడు పరమేశ్వర ఆలయంలో ఈ సంవత్సరం ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు 2 రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి. మొదటిది గ్రహచారం, రెండవది గోచారం. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. రెండవది గోచార ఫలితం. గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్ర పరంగా
గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది. అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము, జన్మ కుండలి, దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా 60% ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి. 40% ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి. అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం. అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం. ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మరాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలను ఇస్తుందని, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం 40% మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ 12 రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాలేదన్న భయము వద్దు, మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు. ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఒక 40% వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు. పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు 40% వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు. మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.